ఇది అమెరికా గురించి 2 కవితలు రాసిన అమెరికాలో ఉన్నప్పుడు చెప్పండి 2010లో రాసింది కవిత. ఇది హాస్య కవిత. అప్పుడు హాస్య సమ్మేళనం జరిగింది కృష్ణదేవరాయలు 500వ జయంతి సందర్భంగా ఇక్కడ అనంతపురంలో ఆర్డిటి దీంట్లో ఎక్కువ కళా సెంటర్లో జనార్దన్ రెడ్డి కలెక్టర్ ఉన్నప్పుడు హాస్య సమ్మేళనం పెట్టినారు. అప్పుడు నేను అమెరికాలో ఉన్నా, మీరు కూడా ఏదైనా కవిత వినిపిమన్నారు. వినిపించేది కష్టంలే, పంపిస్తా మీరు చదవండి అన్న. అప్పుడు రాసిన కవిత ఇది. అమెరికాలో అమర మాటల్లో అమెరికా. అమెరికా కాదు మరెవరికైనా ఒక 5 స్టార్ జైలే. తెలిసిన మీ అందరికీ దూరంగా 6 నెలలు హౌస్ అరెస్ట్లో ఉన్నాను ఇక్కడ నేను. దట్ ఈజ్ హౌస్ అరెస్ట్. ఇక్కడ భూమి మీద జనమే కనపడరు. అమెరికాలో ఇక్కడ భూమి మీద జనమే కనపడరు. మనకి అక్కడ భూమి జనం కింద భూమే కనపడదు. ఇక్కడ అసలే జనాభా తక్కువైతే, ఆడ మగ పెళ్ళిళ్ళు ఎక్కువైతే జనాభా తగ్గక పెరిగేది ఎలా ఇక్కడ? ఇది వింటే జనాభా ఎక్కువైనా మన దేశంలో ఈ పెళ్ళిళ్ళు ప్రోత్సహిస్తే బాగుంటుందనే ఇంత ఆలోచన వస్తుందా మీకు? ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు కనపడింది 2. విసుగు వీసా లేకుండా విశ్వమంతా తిరిగే వాళ్ళిద్దరూ. మీకు తెలుసంటే ఎవరబ్బా అని ఆశ్చర్యపోతున్నారా మీరు? వారిలో వారెవరో కాదు, ఒకరు సూర్యుడు, మరొకరు చంద్రుడు. వాళ్ళ మనకి ఎవరు తెలియదు. అక్కడ ఇక్కడ రోడ్లలో ఎటు చూసినా కార్లే కానీ కాళ్ళే కనపడవుగా. నడిచిపోయేలు ఎవరు ఉండరు. జోరుగా పోయే కారు మరగదు, కారులో పోయే కుక్క మరగదు. అంటే హార్న్ కొట్టరు. మన దేశంలో కుక్క బతుకంటే ఒక తిట్టు, ఇక్కడ ఒక అరుదైన గిఫ్ట్. అమెరికాలో ప్రతి తెల్లోడికి ఒక చేతిలో డాగు, మరో చేతిలో ప్లాస్టిక్ బ్యాగు. ఎందుకో తెలుసా? కుక్క కక్క ఎత్తేసుకోవడానికి. కుక్క ఏదైనా చేసిందంటే టక్కని ప్లాస్టిక్ బ్యాగులు వేసేసుకుంటారు. ఎవరు చూడరు దాన్ని, కానీ అది వాళ్ళకున్న కల్చర్. అది గలీజు కనపడదు ఎక్కడ కూడా. వీధుల్లో పట్టపగలైనా ఎటు చూసినా ముద్దులాటలే కానీ గుద్దులాటలు లేవుగా. అది చూసాక మనం ఇబ్బంది పడతాం. ఇంట్లో ఈగల పోరు ఉండదు, ఇంటింటికి ఈశాన్యాన్ని బోరు ఉండదు. నేను ట్యాంక్ ఉంటుంది, ట్యాంక్ నుంచి నీళ్ళు వస్తాయి, ఎక్కడ బోర్లు వేసుకోరు, ఈగలు ఉండవు. అదేంటో ఆడోళ్ళ జడల జాడే లేదు, మగోళ్ళ మగాన మీసం మిస్ అయింది. మగ తగడం చూసి మగోళ్ళే అనుకుంటే పొరపాటే, ఆడోళ్ళకు అది అలవాటే. ఇక్కడ ఎంత చిన్న తప్పు చేసినా తప్పదు, ఎంత పెద్దవానికైనా ఫైన్. కనుకనే అంటున్నా ఇది ఫైన్ కంట్రీ అని. ఫైన్ కంట్రీ. నిత్యం సేవ్ అంటూ గోల చేస్తూ గోల్మాల్ చేస్తూ సేవ్ మనీ ఎంజాయ్ లైఫ్ అంటూ మన సేవింగ్స్ అంతా కాజేస్తుంది అమెరికన్ మార్కెట్ మాయాజాలం. ఇక్కడ మనిషి చేయలేని ప్రతి పని చేస్తుంది మనిషి కనిపెట్టిన మరో మనిషి, అంటే మిషన్. కనుకనే ఇది మరో ప్రపంచం, మరో వింత ప్రపంచం అంటున్నాం. ఇది అమెరికా గురించి నా అబ్జర్వేషన్.